అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్భక్తురాలైన సక్కుబాయి కథను చెప్పుకుందాం. కృష్ణా నదీ తీరంలో కరవీరపురం అనే గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. కరవీరపురం అంటే మహారాష్ట్రలోని ఇప్పుడు కొల్హాపూర్గా పిలువబడే ప్రాంతం. ఆ బ్రాహ్మణుడు గొప్ప విద్వాంసుడే కానీ సత్యం, ధర్మం, దయ ఇలాంటివి ఏవీ లేనివాడు. అతడి భార్య కూడా భర్తకు తీసిపోనట్టి లక్షణాలనే కలిగి ఉండేది. వీళ్ళిద్దరికీ ఒక కొడుకు ఉండేవాడు. యుక్త వయసుకు వచ్చిన కొడుకుకు పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకుంటారు ఆ వృద్ధ దంపతులు. బ్రాహ్మణుడు యోగ్యమైన పెళ్లి సంబంధం కుదుర్చుకోవడానికి మరుసటి రోజు ఉదయమే బయలుదేరుతాడు. అలా సాయంకాలానికి పండరాపురానికి దగ్గరలో ఉన్న ఒక ఊరును చేరుకుంటాడు. అప్పటికే చీకటి పడటం వల్ల రాత్రి ప్రయాణం అపాయమని ఆ రోజు బస చేయడానికని ఒక బ్రాహ్మణుడి ఇంటికి వెళతాడు. బ్రాహ్మణ దంపతులు అతిథిని చక్కగా ఆదరిస్తారు. ఆ దంపతులకు పెళ్లిడికొచ్చిన ఒక అందమైన కుమార్తె ఉంటుంది. గొప్ప విద్వాంసురాలు, వినయవతి, గుణవతి అయిన ఆ పిల్లే సక్కుబాయి. సక్కుబాయిని చూసిన వెంటనే బ్రాహ్మణుడికి తన కొడుకుకి ఈ పిల్లనిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఆ రాత్రి భోజనాలయ్యాక తన అభిప్రాయాన్ని ఆ దంపతులకు చెబుతాడు బ్రాహ్మణుడు. వాళ్ళు కూడా సంతోషంగా ఈ పెళ్లికి ఒప్పుకోవడంతో అన్ని విషయాలు మాట్లాడుకొని ముహూర్తాన్ని కూడా నిర్ణయించుకొని మరుసటి రోజు వృద్ధ దంపతుడు సంతోషంగా ఇంటికి బయలుదేరుతాడు. కరవీరపురం చేరుకుని ఇంటికి వెళ్లి భార్యతో జరిగిందంతా చెబుతాడు. భార్య కూడా ఎంతో సంతోషిస్తుంది. ముహూర్త సమయానికి బంధువులందరినీ తీసుకెళ్లి తన కొడుకును సక్కుబాయికిచ్చి వివాహం జరిపిస్తారు. కొన్ని రోజులు పెళ్లి కొడుకు అత్తారింట్లోనే ఉండి అటుపై తన భార్యతో పాటు తన స్వగ్రామానికి చేరుకుంటాడు. సక్కుబాయి తల్లిదండ్రులు సారెను ఇచ్చి సక్కుబాయిని అత్తారింటికి పంపిస్తారు. సక్కుబాయి చిన్నప్పటి నుంచి హరినామస్మరణ చేస్తూ ఉండేది. చిన్నప్పుడు ఆమెకున్న భక్తిని గమనించి ఒక గురువు ఆమెకు కృష్ణ మంత్రాన్ని ఉపదేశించి వెళతాడు. అప్పట్నుంచి సక్కుబాయి కృష్ణ మంత్రాన్ని జపిస్తూ ఉండేది. అత్తారింటికి వచ్చిన తరువాత కూడా హరినామస్మరణ మానలేదు. ఇది చూసి అత్తమామలు అసూయతో ఈ హరిపూజల వలన ఇంటి పనులు సాగవు, ముందు ముందు వైరాగ్యం కూడా కలగవచ్చు, కాబట్టి ఈ హరిస్మరణ పూజలు ఇక మాను అని అంటారు. అప్పట్నుంచి సక్కుబాయి వాళ్ళు చూడనప్పుడు ఎలాగోలా వీలు చేసుకుని హరినామ కీర్తనను చేస్తూ ఉండేది. మనసులో ఎప్పుడూ హరిని ధ్యానించుకుంటూ ఉండేది. తమకు తెలియకుండా తమ మాటను కాదని కోడలు హరికీర్తనలు చేస్తుందని గ్రహించిన అత్తామామలు అప్పట్నుంచి ఆమెను వేధించడం ప్రారంభించారు. సక్కుబాయి వద్ద చాకిరి పనులు చేయించేవారు. అంత చాకిరీ చేసినా కూడా భోజనాన్ని పెట్టకుండా హింసించేవారు. అయినా సక్కుబాయి దుఃఖించకుండా వారు చెప్పిన అన్ని పనులు చేస్తూ ఉండేది. అది కూడా సహించలేక అత్తమామలు ఇది ఇంత మొండిగా ఉందని తమ కొడుకుకు ఏదేదో లేనిపోనివి చెప్పి కొట్టించేవారు. ఇది చూసి ఇరుగు పొరుగువారు మహాలక్ష్మి లాంటి కోడల్ని అన్యాయంగా బాధ పెడుతున్నారు అని అంటే మా ఇంటి సంగతులు మీకెందుకు అని వాళ్లను తిట్టేవారు. దానికి కూడా సక్కుబాయినే ఇంటి విషయాలన్నీ పొరుగువారికి చెబుతున్నావని మరింతగా తిడుతూ బాధ పెట్టసాగారు. ఇలా ఉండగా ఒకసారి సక్కుబాయి పొరిగింటి యువతితో నీళ్లు తేవడానికని చెరువు వద్దకు వెళుతుంది. అక్కడ పండరాపురానికి వెళుతున్న కొంతమంది భగవద్భక్తులు హరికీర్తనను శ్రావ్యంగా పాడుతూ ఉంటారు. ఇది చూసిన సక్కుబాయి ఆ యువతితో, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వీళ్లతో పాటు పండరాపురానికి వెళ్లి పాండురంగణ్ణి సేవించుకుని వస్తాను అని చెబుతుంది. ఆ యువతి వచ్చి విషయాన్ని చెప్పగానే అత్తామామలు ఎక్కడలేని కోపంతో కొడుకును వెంట పెట్టుకుని చెరువు వద్దకు వెళతారు. భర్త సక్కుబాయిని బాగా కొట్టి జడ పట్టుకుని ఈడ్చుకుని ఇంటికి తీసుకుని వస్తాడు. అటుపై అత్తామామలు నానా మాటలాడి ఆమెను బాధ పెడతారు. సక్కుబాయిని ఒక స్తంభానికి కట్టి అన్న పానీయాలు ఇవ్వకుండా హింసిస్తారు. చేసేది ఏమీ లేక సక్కుబాయి మనసులోనే భగవంతుణ్ణి ధ్యానిస్తూ, పాండురంగా, నన్ను ఎన్ని కష్టాలు పెట్టినా బాధలేదు కానీ నీ ఉత్సవాన్ని చూడటానికి రాలేకపోయాను అన్న బాధ ఎక్కువగా ఉంది అని దుఃఖిస్తుంది. ఆ ప్రార్థనకు విఠలుడి హృదయం కరిగింది. వెంటనే ఆ రోజు అర్ధరాత్రి పాండురంగడు సక్కుబాయి రూపాన్ని ధరించి సక్కుబాయి వద్దకు వచ్చి,
నువ్వు వచ్చేదాకా ఈ కట్లతో నేను ఉంటాను. నువ్వెళ్ళి పాండురంగణ్ణి సేవించుకొని రా అని చెబుతాడు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక సక్కుబాయికి నోట మాట రాలేదు. అప్పుడు విఠలుడు సందేహించవద్దని అనేక రకాలుగా ఆమెకు నచ్చజెప్పి కట్లు విప్పి ఆమెను పంపి తాను కట్లను కట్టుకుంటాడు. సక్కుబాయి భాగవతులతో కలిసి ఎన్నో పుణ్యనదులు దాటి పండరాపురానికి చేరుకుంటుంది. పండరాపురంలోని పాండురంగణ్ణి చూసిన వెంటనే ఆనందంతో పరవశించిపోయింది. పాండురంగడి పాదాల మీద పడి, శ్రీహరి, ఇంకా ఈ ప్రపంచంలో నేను ఉండలేను, ఈ యాతనను అనుభవించలేను, నన్ను కూడా నీలో కలుపుకో అని ప్రార్థిస్తుంది. వెంటనే సక్కుబాయి శరీరంలో నుంచి ఆత్మ పండరీనాథుల్లో ఐక్యమైపోతుంది. ఇది చూసి అక్కడి ప్రజలు, తనతో పాటు వచ్చిన భాగవతులు ఎంతో ఆశ్చర్యంతో ఆనందంతో సక్కుబాయి కళేబరాన్ని తీసుకుని వెళ్లి చంద్రభాగా నదీ తీరంలో దహన సంస్కారాలు చేస్తారు. అక్కడ సక్కుబాయి రూపంలో ఉన్న పాండురంగడు నిద్రాహారాలు లేక కాలాన్ని గడుపుతూ ఉంటాడు. అప్పటికే 15 రోజులు అయి ఉంటుంది. సక్కుబాయి భర్త ఒకరోజు 15 రోజుల నుంచి ఆహారం లేకుండా ఉంది. ఇంకా ఇలాగే ఉంటే ప్రాణాలు పోవచ్చు. తరువాత ఇంతటి అందం, వినయం, విద్య ఉన్న భార్య నాకు ఎక్కడ దొరుకుతుంది అని అనుకుని సక్కుబాయి వద్దకు వచ్చి కట్లు విప్పి వెళ్ళి స్నానం చేసి వంట వండు అని చెబుతాడు. అలాగే అంటూ సక్కుబాయి రూపంలో ఉన్న భగవంతుడు వంటను వండుతాడు. ఆ వంటలు తిన్న అత్తమామలు, భర్త వంట రుచికి ఆశ్చర్యపోయి అప్పట్నుంచి ఆమెను ఆదరిస్తూ ఉంటారు. ఇలా ఉండగా అక్కడ రుక్మిణీదేవి తన భర్త సక్కుబాయి రూపంలో చిక్కుకొన్నాడు అన్న విషయాన్ని గ్రహిస్తుంది. ఇక్కడ చూస్తే సక్కుబాయి ప్రాణాలు విడిచింది. తన భర్త తన వద్దకు తిరిగి రావాలంటే సక్కుబాయి అక్కడికి వెళ్ళాలి. ఏం చెయ్యాలా అని ఆలోచించి చివరికి ఆ భాగవతులను పిలిచి, మీరు సక్కుబాయి కళేబరానికి దహన సంస్కారాలు చేశారు కదా, ఇప్పుడు ఆ అస్థికలను తెచ్చి నా ముందు ఉంచండి అని చెబుతుంది. భాగవతులు సరేనని రుద్రభూమికి వెళతారు. అక్కడ సక్కుబాయి అస్థికలు చూసి ఆశ్చర్యపోతారు. దానికి కారణం ఆ అస్థికలు నారాయణ స్మరణ చేస్తూ ఉన్నాయి. ఆశ్చర్యపడిన భాగవతులు వాటిని తీసుకుని ఒక బంగారు పళ్ళెంలో పెట్టుకుని రుక్మిణీదేవి పాదాల వద్ద ఉంచుతారు. రుక్మిణీదేవి ఆ అస్థికలను దాటిన వెంటనే సక్కుబాయి దేహాన్ని ఆవరించి జీవంతో సహా లేచి కూర్చుంటుంది. భగవద్భక్తులందరూ సక్కుబాయికి లభించిన భాగ్యాన్ని, రుక్మిణి కరుణ హృదయాన్ని ఎంతో పొగుడుతారు. రుక్మిణీదేవి సక్కుబాయిని కౌగలించుకుని, తల్లి, శ్రీహరి నీ రూపంలో నీ ఇంట్లో కరవీరపురంలో ఉన్నాడు. నా నాదుడు లేక ఇక నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నువ్వు కరవీరపురానికి వెళ్ళి నా స్వామిని ఇక్కడికి పంపించు అని చెబుతుంది. సక్కుబాయి బయలుదేరుతుంది. తను కరవీరపురం చెరువు గట్టుకు చేరుకునేటప్పటికీ సక్కుబాయి రూపంలో ఉన్న భగవంతుడు నీళ్ల కోసమని చెరువు వద్దకు వచ్చి సక్కుబాయిని కలుసుకుంటాడు. సక్కుబాయిని చూసిన పాండురంగడు, తల్లి, నీ మనోరథం నెరవేరిందా, పాండురంగడి దర్శనం అయ్యిందా అని అడిగి ఆ బిందెను సక్కుబాయికి ఇచ్చి తాను అదృశ్యం అవుతాడు. బిందె తీసుకుని చెరువులోని నీళ్లను ముంచుకొని సక్కుబాయి ఇంటికి వెళుతుంది. ఒక భాగవతుడు పండరాపురంలో సక్కుబాయికి జరిగిన దహన సంస్కారాల విషయం గురించి ఆమె భర్తకు, అత్తమామలకు చెప్పాలని కరవీరపురానికి వెళతాడు. ఇంటిలోకి వస్తున్న అతడిని చూసి సక్కుబాయి, మహానుభావ, దయచేయండి అని స్వాగతిస్తుంది. ఆమెను చూడగానే ఆశ్చర్యపోయిన అతడు జరిగిన విషయాన్నంతా చెబుతాడు. ఇది విన్న అత్తామామలు, భర్త ఆశ్చర్యపోయి అసలు ఏం జరిగిందో చెప్పమని సక్కుబాయిని అడుగుతారు. జరిగిందంతా వివరిస్తుంది సక్కుబాయి. అది విన్న వెంటనే వాళ్ళందరూ ఎంతో సంతోషించి ఆశ్చర్యపడి, నీ మహాత్యం తెలియక నిన్ను నానా విధాలుగా బాధించాము, మమ్మల్ని క్షమించు అని వేడుకుంటారు. తరువాత వాళ్ళు సక్కుబాయితో, నువ్వు బాల్యం నుంచే మోక్ష మార్గంలో నడుస్తున్నావు, మాకు కూడా ఆ మార్గాన్ని చూపి మమ్మల్ని తరింపచెయ్యి అని అడుగుతారు. సక్కుబాయి వాళ్లతో, గురువు ఉపదేశం లేకుండా ఏ పని చేసినా ప్రయోజనం లేదు, కాబట్టి మీరు నాతో పాటు రండి అని చెప్పి వాళ్ళందరినీ పండరాపురానికి తీసుకుని వెళ్ళి అక్కడ ఆచార్యుడి పాదాల మీద వాలి వీళ్ళందరినీ అనుగ్రహించమని వేడుకుంటుంది. ఆచార్యుడు వాళ్ళందరికీ జ్ఞానబోధ చేసి శ్రీకృష్ణ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అటుపై వాళ్ళందరూ తమ స్వస్థలానికి చేరుకొని
బతికున్నంత కాలం శ్రీహరిని సేవిస్తూ సార్థకమైన జీవితాన్ని గడుపుతారు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.